వార్తల్లోని వివరాలకు వెళ్తే వాలంటీర్లను విధుల్లోకి తీసుకుని 10,000 రూపాయలు వేతనం ఇవ్వాలని వాలంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. గత ప్రభుత్వం జీవో ద్వారానే తమకు విధుల్లోకి తీసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 6 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. మౌన పోరాటంగా చేస్తున్నాము. మేము కళ్ళకు గంటలు కట్టుకున్నాము. ఇప్పుడు వాలంటీర్స్ లేరు అనేసి మీకు ఏమైనా లేకుండా పోయిందా? సీఎం చంద్రబాబు నాయుడు సార్కి మేము అడుగుతున్నాము. జీవో లేకుండా మాకి 10,000 ఎలా ఇస్తాననేసి ఆ రోజు ఎలక్షన్స్ ముందు ఎలా చెప్పి ప్రచారం చేశారు. మాకు పర్మనెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామనేసి కూడా చెప్పినారు. కానీ ఇంతవరకు మాకు రిజైన్ చేసిన వాళ్ళకు కూడా ఒకవేళ వాళ్ళకు తీసుకోవాలి, రిజైన్ చేయని వాళ్ళకు కూడా తీసుకోవాలి. ఇంతవరకు వర్క్ ఇవ్వలేదు. నెక్స్ట్ మాకు అంటూ ఎటువంటి శాలరీస్ వేయలేదు. 5,000 రూపాయలకి మేము అంత పొత్తు ముక్కలు చాకరీ చేసినా కూడా ఎటువంటి మాకు ఉపయోగం లేకుండా పోయింది. అయినా కూడా మాకు ఎట్లా మీరు తీసేస్తాము అది ఇది అనేసి మాట్లాడతారు. జీవో ఉండాలి కదా, జీవో లేకపోతేనే మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు జీవోలు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సార్ మాట్లాడినారు జీవోనే లేదు అనేసి. మళ్ళీ ఇన్ని జీవోలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు వాలంటీర్స్కి చెప్పండి. మీకు ఇన్నోటి జీవోస్ పంపించినారు కదా, ఇన్నోటి జీవోస్ బయటకు వచ్చినాయి కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినాయి జీవోలు? ఏంటో వాలంటీర్ సంస్థ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు మాకు సమాధానం చెప్పాలి. 5,000 రూపాయలకి మేము ఇంత సెక్రటరీస్ వర్క్స్ మొత్తం చేసాం. మేము ప్రతి వర్క్ కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఊరికే సిస్టమ్లో ఎంటర్ చేశారు అంతే. సెక్రటరీస్ నాట్ వర్క్ ఎట్ ఆల్. వాళ్ళకి 32,000 వేస్తున్నారు, మాకు 5,000 వేయడానికి మీకు ఎక్కడి నుంచి మనసు రావట్లేదు. 5,000 ఇప్పుడు 6 నెలలు నడుస్తుంది. మాకు కడుపు కాలిపోతుంది. మాకు వేయాలి కదా, డబ్బులు వేయాలి కదా. మాకు మా సంసారం ఎలా జరగాలి, మా ఫ్యామిలీస్ ఎలా బతకాలి? ఒక్కరైనా స్పందిస్తున్నారా? తీసుకుంటామా అన్నారు, ఉద్యోగ భద్రత ఇస్తామన్నారు. ఎక్కడ మీ ఉద్యోగ భద్రత మాకు ఇచ్చినారు? ఎక్కడ మాకు చెప్పండి. మేము ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, శాంతియుతంగా చేస్తున్నాము. మీరు గాను స్పందించకపోతే ఉద్రిక్తత ఎక్కువైతుంది, చాలా సీరియస్గా అవుతుంది. తర్వాత మీ ఇష్టం అది. వాలంటీర్స్ మమ్మల్ని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. తర్వాత మీకు కూడా ఎలక్షన్స్ వస్తాయి, రాకపోయేదేం లేదు. తర్వాత అది కూడా రావు మీకు. జాగ్రత్తగా మాకు మసులుకొని మాకంటూ డబ్బులు వేస్తేనే బాగుంటుంది. మా ఫ్యామిలీస్ నచ్చాలి మాకు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థని జీవో ద్వారానే మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. మేమందరూ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి MBA చేసిన వాళ్ళే ఉన్నారు అందరూ. కాకపోతే ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి కనీసం వాలంటరీ వ్యవస్థ ఉంది అని ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కానీ ఎక్కడ కానీ ప్రస్తావన అనేది లేదు అసలుకి. మేము 2,60,000 మంది ఉన్నాము. ఆ 2,60,000 మంది 6 నెలల నుంచి రోడ్డున పడుతున్నారు అసలుకి. వాళ్ళకి జీతాలు లేక 6 నెలల నుంచి జీతాలు లేక అసలుకి కుటుంబం గడవడమే చాలా కష్టంగా ఉంది. అసలు కనీసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఏమంటారు, జీవో లేదు, జీవో లేకుండా వాళ్ళని రిక్రూట్ చేసినారని అంటారు. ఏ విధంగా జీవో లేదు? 33 జీవో ప్రకారమే మమ్మల్ని రిక్రూట్ చేసిన.
4 జీవో ప్రకారమే రిక్రూట్ చేసినారు. ఇవన్నీ జీవోలు కాదా? సరే వాళ్ళు లేదంటున్నారు కదా, మీరు ఇప్పుడు కొత్తగా పెట్టండి. మీరు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చినారు కదా, మాకి ఉద్యోగ భద్రత కల్పిస్తాను, 10,000 ఇస్తాను మీకు నేను వచ్చినాక అని అన్నారు. మళ్ళీ మీరు వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా వేయలేదే మాకి. కార్తీక దీపోత్సవం సమితి వారి ఆధ్వర్యంలో కార్తీక మహా దీపోత్సవం మరియు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కర్నూలు కేసీ కెనాల్ వినాయక ఘాట్ దగ్గర ఘనంగా జరిగింది. శుక్రవారం సాయంకాలం పండుగ వెన్నెలలో వినాయక ఘాట్ దగ్గర కార్తీక మహా దీపోత్సవం ఘనంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అశేషంగా ఉత్సవంలో పాల్గొని తన్మయత్వంతో ఆనందం పొందారు. కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమంను కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తదితరులు కార్తీక మాసం దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని వెలిగించారు. అనంతరం ఆకాశ దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక మాస దీపోత్సవ సందర్భంగా వినాయక ఘాట్ నందు పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని ప్రజలందరికీ కార్తీక మాస దీపోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కన్నుల పండుగగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వినాయక ఘాట్లో కార్తీక మాస దీపోత్సవ సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా గంగా పూజ నిర్వహించి గంగా హారతి ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు టీసీ వెంకటేష్, కార్తీక దీపోత్సవ సమితి గౌరవ అధ్యక్షులు టీజీ రాజ్యలక్ష్మి, కార్తీక దీపోత్సవ వ్యవస్థాపకులు మల్లికార్జునారెడ్డి, కురవ కృష్ణన్న, కల్కి సేవా సమితి మాతాజీ, నగర మేయర్ బివై రామయ్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా సమజనిత తద్దోష పరిహార ద్వారా శ్రీ గంగా భవానీ సమేత పార్వతీ పరమేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ఫలప్రసాద సిద్ధ్యర్థం కుటుంబస్య సర్వ ఆపతో నివారణార్థం పరమేశ్వర సుప్రీత్యర్థం చ పరమ పవిత్ర కార్తీక మాస ప్రయుక్త పౌర్ణమి పర్వదినే తుంగభద్ర నదీ తీరే శ్రీ పరమేశ్వర శ్రీ అట్లా వీరేశ్వర కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. సో ఎవరీ ఇయర్ కమిటీ వాళ్ళ ప్రోగ్రామ్ కార్పొరేషన్ చాలా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రజలందరినీ కూడా
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎంతో వైభవంగా జరుగుతుంది. ప్రజలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈరోజు కార్తీక పౌర్ణమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ స్వర్గీయ రామోజీరావు అందరికీ స్ఫూర్తి ప్రదాత అని ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం, సమాచార శాఖ కార్యాలయం పక్కన మీడియా రూమ్ దగ్గర స్వర్గీయ రామోజీరావు 88వ జన్మదినం జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా మీసాల రామస్వామి ఆధ్వర్యంలో స్వర్గీయ రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఫోటో వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మీసాల రామస్వామి మాట్లాడుతూ స్వర్గీయ రామోజీరావు విశ్వసనీయతను ప్రాణ సమానంగా కాపాడారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుట్రలను ఛేదిస్తూ సాహసమే ఊపిరిగా జీవించారని చెప్పారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని అన్నారు. స్వర్గీయ రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా నడుస్తున్నాయని, అంటే స్వర్గీయ రామోజీరావు స్థాపించిన సంస్థలు ఎలాంటి ఒడిదుడుకులకు లోను కాకుండా నడుస్తున్నాయి అంటే రామోజీరావు వేసిన పునాది చెదరదని అన్నారు. ఆయన కన్న కలలకు సహకారం లభించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు మీసాల రామస్వామి మాట్లాడుతూ ఈరోజు స్వర్గీయ రామోజీరావు 88వ జయంతి జాతీయ పత్రికా దినోత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెన్నయ్య, కృష్ణారెడ్డి, సీను, ప్రసాద్, నరసింహ, సురేష్, విజయ్, భోపాల్ రమేష్, సమాచార హక్కు పరిరక్షణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామోజీరావు గారు ఒక గొప్ప వ్యక్తి. ఆయన చాలామందికి ఉపాధి కల్పించడమే కాక 2 తెలుగు రాష్ట్రాలని ఒక వెలుగు నింపేలా, వారి బతుకుల్లో జీవనం అనేది వెలుగులా నింపారు. అయితే ఇప్పటికీ ఆయన పుట్టి 88 సంవత్సరాలు అయింది. ఈరోజు మేము 88వ సంవత్సరం సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా మీడియా రూమ్ దగ్గర కేక్ కట్ చేసి ఘనంగా ఈ ప్రోగ్రాం జరుపుకున్నాము. అయితే మాలాంటి వాళ్ళే కాకుండా ఇప్పుడు వేలాది మందికి ఆయన ఎంతో ఉపాధి కల్పించడమే కాకుండా చాలామందికి స్ఫూర్తిదాత. అయితే అలాంటి వ్యక్తి మళ్ళీ జన్మించాలని చెప్పేసి మనమందరం కోరుకోవాల్సిన అవసరం ఉంది. కనుక అలాంటి వ్యక్తులు అరుదుగా ఉన్నారు కాబట్టి మళ్ళీ మన మధ్య ఏదో రూపంలో రావాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే ఈనాడైతేమి, ఈటీవీ అయితేమి ఎంతోమందికి సమస్యల పరిష్కారంలో కానీ, అలాగే ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈనాడు అనేది అలాగే నిలబడిపోయింది. ఎంతోమంది డిస్టర్బ్ చేయాలని చూసినారు కానీ పత్రికను ఏం కాలేదు. అది ఆయన వేసిన పునాది. ఆ పునాది చాలా గట్టిది కనుక చాలామందికి ఉద్యోగ అవకాశాలు, చాలామందికి ఈ ఉపాధి కల్పించిన ఆయన గొప్ప వ్యక్తికి మేము శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన జయంతి సందర్భంగా మేము వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు రామోజీరావు గారి 88వ జయంతి సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఈ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇక్కడ జరుపుకుంటున్నారు. ఆ యొక్క మహనీయుడు చేసిన బాటలో మాకు ఉపాధి అవకాశాలని, అదేవిధంగా మా జీవితాలు వెలుగు నింపినారని చెప్పని, మాకు రకంగా మార్గదర్శి అని చెప్పని ఆయన కొనియాడడం జరిగింది. అటువంటి అరుదైన వ్యక్తుల గురించి స్మరించుకోవడం అనేది చాలా అవసరం. భవిష్యత్తులో జర్నలిస్టు యూనియన్లకు, జర్నలిస్టులకు అన్ని పత్రికలు అండదండగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాం. నా పేరు ఎన్కే జయన్న, సమాచార ప్రచార ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి. గత 5 సంవత్సరాల కాలంలో కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఎంత ఆదాయం వచ్చింది, ఇంకా ఆదాయం తీసుకురావాలి అంటే ఏం చేయాలో వంటి వివరాలను కూడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈరోజు కర్నూలు నగరంలో కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
రిపీట్. ఈరోజు కర్నూలు నగరంలోని కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని, ఎన్నో అక్రమ లేఅవుట్లు వేశారని, అలాగే లేఅవుట్కు ఆన్లైన్ ద్వారా అప్రూవల్ చేయాల్సి ఉండగా పంచాయతీ సెక్రటరీలు తమ పరిధిలోని లేఅవుట్లను ఆన్లైన్ అప్రూవల్ చేయకుండా ఆఫ్లైన్ ద్వారా అప్రూవల్ చేయడం వల్లనే అక్రమ లేఅవుట్లు వేయడం సాధ్యమైందని, ఇది అరికట్టడానికి టీపీఓలతో చర్చించిన అనంతరం పంచాయతీలను డివిజన్ల వారీగా ఏర్పాట్లు చేసి పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్లు వేసి కూడా మున్సిపాలిటీలకు అప్పజెప్పాల్సిన రోడ్లను అప్పజెప్పలేదని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమాలు, మోసాలు జరిగాయని, వాటన్నింటినీ అరికడతామని అన్నారు. అవగాహన సదస్సుల అనంతరం పంచాయతీ సెక్రటరీలకు వారం లేదా 10 రోజులు సమయం ఇచ్చి అక్రమ లేఅవుట్లను సరిచేసుకోవడానికి అవకాశం ఇస్తామని, అప్పటి వరకు సరిచేయకపోతే మేమే ఫీల్డ్కు వెళ్తామని అన్నారు. అక్రమంగా ప్రజల సొమ్ము తిన్నదంతా కక్కిస్తానని అన్నారు. వైఎస్ జగన్ చేసిన అవినీతి వల్ల అధికారులందరూ ఇరుక్కున్నారని, వారికి శిక్ష దారుణంగా ఉంటుందని, కావున అవినీతికి తావు లేకుండా పనిచేసే నారా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి అధికారి అక్రమాలకు తావివ్వకుండా పనిచేయాలని హితవు పలికారు. సమావేశంలో కూడా అధికారులు సురేష్, భాస్కర్ పాల్గొన్నారు. ఈ అనధికార లేఅవుట్లు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఉన్నట్టు గ్రామ పంచాయతీ వాళ్ళు సెక్రటరీస్లు వీళ్ళేమంటే ఆన్లైన్లో ప్రతి ఒక్కరికి లేఅవుట్ అప్రూవ్ చేయాలి. ఆన్లైన్లో చేయకుండా వాడు అక్కడనే చేస్తూ వాడు ఏదన్నా అనుకుంటే వాళ్ళ పూర్తి అవగాహన లేకుండా ఉంది. అందుకని దీనికి అనాథరైజ్డ్ లేఅవుట్ అరికట్టాలంటే దీనికి అవగాహన కల్పించడానికి ఒక డివిజన్ వారీగా పంచాయతీ సెక్రటరీలందరినీ పిలిపించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఖచ్చితంగా ఆన్లైన్లోనే మీరు లేఅవుట్ చేయాలి అని చెప్పేసి విధంగా అవగాహన సదస్సులు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. నిన్న డిపిఓను కూడా పిలిపించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఈ డివిజన్ల వారీగా మీటింగ్ పెట్టాలా. కొన్ని జాగాలు ఏమైందంటే అక్కడక్కడ లేఅవుట్స్ చేశారు. లేఅవుట్స్ చేసి కొన్ని ఓపెన్ ప్లేస్లు కానీ రోడ్స్ కానీ వేసి కంపల్సరీగా పంచాయతీకి కానీ లేకుంటే కూడా కానీ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ హ్యాండర్ చేయాలి. రోడ్లు గిఫ్ట్ ఇచ్చేయాలి. ఈ గిఫ్ట్ ఇచ్చేది కొన్ని జాగాలలో నా దృష్టికి నిన్న వచ్చింది. ఒకటి ప్లాన్ తెచ్చాడు. ఆడేమో ఒక ప్లాన్ అప్రూవల్ మాదిరి ఉంది, ఇంకొక ప్లాన్ సొంతం చేసి పార్కులు ఇచ్చిన స్థలంలో కూడా ఫ్లాట్ వేసి అమ్మేసినాడు. అవి కూడా జరిగిన అవకతవకలు. ఇట్లా జరిగినటువంటి మోసం చాలా జరిగినాయి. ఇవన్నీ మేము అరికట్టాలంటే పగడబందీగా ఈ యొక్క కూడాను అభివృద్ధి చేయాలంటే అందరి స్టాఫ్తో కూడా అందరినీ మాట్లాడి వాళ్ళు అందరం కలిసి మేమందరం దీని మీద ఫస్ట్ డివిజన్ మీటింగ్లు పెట్టడం, మీటింగ్లు పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ మేము ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా అవకతవకలు జరిగిందంటే ఒక వారం 10 రోజులు టైం ఇచ్చి ఇమ్మీడియట్గా మేమే ప్లేస్కి వెళ్ళిపోతాం. ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడికైనా అవకతవకలు జరిగినట్టుగా తెలిసిందంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. వదిలిపెట్టే సమస్య లేదు. అదేవిధంగా ఎన్టీఆర్ టౌన్షిప్ మధ్యతరగతి ప్రజల కోసం అన్ని వసతులతో అందుబాటులో ఉండేదానికి ప్రభుత్వము మంచి వసతులతో వాళ్ళకి తక్కువ రేట్లో ప్లాట్లు ఇచ్చేదానికి, అంటే మన అర్బన్ డెవలప్మెంట్ నుంచి డెవలప్ చేసి మన ప్లాట్లు వేసి రోడ్స్ వేసి అతి తక్కువ రేట్లో వాళ్ళకి ఇచ్చేదానికి బనవాసి దగ్గర యమునూరు కంటే 5 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 10 ఎకరాలు 110 ఎకరాలు తీసాము, లేఅవుట్ చేశాము. అదేవిధంగా ఆర్లగడ్డలో కూడా 14 ఎకరాల 39 సెంటు, బేదంచెల్ల బుగ్గానిపల్లె దగ్గర 14 ఎకరాల 59 సెంటు. అయితే బనవాసి దగ్గర ఆల్రెడీ ప్లాట్లు వేశారు, అతి తక్కువ రేటుకి ఇచ్చారు. అది కొన్ని ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ జరిగినాయి, రిజిస్టర్ కూడా అమ్మేసినారు కూడా తరపున. ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కలగాలంటే పబ్లిక్ కూడా అతి తక్కువ ధర, ఇది చాలా తక్కువ. అమ్మేదినూరుకు 5 కిలోమీటర్లు అంటే చాలా తక్కువ. ప్రైవేట్గా అమ్మేదానికి రేటుకు ఈ దీనికి చాలా తక్కువ ఉంది రేటు. కాబట్టి ఎవరినైనా ప్లాట్ కావాలన్నా చేయాలన్నా కూడా ఆఫీస్లో ఉంటారు, మాకు భాస్కర్ ఉంటాడు, టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు. మీరు కన్నా అప్లై చేస్తే
తప్పకుండా మేము అతి తక్కువ ధరకు ఇచ్చి రిజిస్టర్ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇది పక్కా ఆధారాలతో కూడా పగడబందీగా మేము లేఅవుట్ చేసి అమ్ముతున్నాం. పక్కగా లేఅవుట్ అయితే కూడా అప్రూవల్ తీసుకొని పగడబందీగా అమ్ముతున్నాము. అదేవిధంగా గత ఉన్నటువంటి చైర్మన్ కానీ ఉన్నటువంటి ఆ టైంలో చాలా అవకతవకలు జరిగినాయి. నేను ఒకటే అడుగుతున్నా, నేను నిన్ననే చెప్పాను, ఎక్కడైనా సరే 2 ఇయర్స్లో ఏదైనా అవకతవకలు జరిగి బయట పడిందంటే మాత్రం బయట పడతాయి. చాలా జరిగినాయి, మా దృష్టికి చాలా వచ్చినాయి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా 2-3 విచారించేదండి. అది పూర్తి పగడబందీగా చేసి ఇమ్మీడియట్గా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తాం. ఇది ప్రభుత్వానికి చీఫ్ మినిస్టర్ కూడా మేము లెటర్ పంపి అవకతవకల మీద ఎంక్వైరీ చేసి ఈ ఎంక్వైరీ కింద ఏదైనా తప్పు జరిగితే మాత్రం జైలుకు పోక తప్పదు. అతి చర్యలు దీని మీద కఠినంగా ఉంటాయి. ఎందుకంటే కూడా ఇవాళ కుడాక్ ఆఫీస్కు ఇలా నష్టం చేసే పరిస్థితి, ప్రభుత్వానికి నష్టం చేసే పరిస్థితి ఎవరు చేసినా వాళ్ళని ఉపేక్షించలేదు. వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం నిన్ను పెట్టింది ఇలా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వచ్చింది. నన్ను ఇలా ఇక్కడ చైర్మన్ పెట్టాడు. నేను అవినీతి పాలు పడితే స్టాఫ్ అంతా అవినీతి పనులు అవుతారు. స్టాఫ్ గబ్బు పడుతుంది, ఆఫీస్ నాశనం అవుతుంది. గతంలో జీతాలు ఇచ్చేదాన్ని కూడా గతి లేదు. చేతగారి ప్రభుత్వం మాదిరి అయిపోయిందన్నమాట. ఒక ముఖ్యమంత్రి దద్దమ్మ ఉన్నప్పుడు కింద ఆఫీసర్లు అట్టే ఉంటారు. ఇంకా అదే పద్ధతిలో నామినేట్ చేసిన వ్యక్తులు కూడా సక్రమంగా లేరు. కాబట్టి ఆ పద్ధతి ఏ విధంగా జరిగిందో, ఎలా అవినీతి జరిగిందో ఖచ్చితంగా బట్టబయలు చేసి ఖచ్చితంగా జైలుకు పంపించే గ్యారంటీ తప్పు తేల్తే. కాబట్టి ఇవన్నీ కూడా లేఅవుట్ వేసేటప్పుడు కూడా పబ్లిక్ నేను విన్నపిస్తున్నా, లేఅవుట్ వేసే రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏదన్నా సరే ఆలోచించి ల్యాండ్ తీసేటప్పుడు సగటుబందీగా తీసుకోవాలి. మీరు ఇలా కొంతమంది నేను చూశాను, డకాటి ల్యాండ్, డీకే ల్యాండ్లలో చాలామంది ఇలా డీసీ ల్యాండ్లలో లేఅవుట్ చేశారు. కొన్ని అందరి పూర్వం పోకులలో కూడా వేశారు. మీకు సంబంధం లేని ఎట్టొచ్చింది మీకు ల్యాండ్? అవి మీరు ఎట్లా కొన్నారు? డీసీ ల్యాండ్ అని తెలిసి రెవెన్యూ ఆఫీస్ తెలపాలి. రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు ఇది డీసీ ల్యాండా కాదా? ఇలా రిజిస్టర్ ఆఫీస్లో ఏం చెప్తారు? నాకు ఏదైనా కానీ మాకు ఆదాయం వస్తే మేము రిజిస్టర్ చేస్తాం సార్ అంటారు. వాళ్ళదిగా తప్పంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచించాలి. కొనేవాళ్ళు ఎవడైనా సరే రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ అప్లికేషన్ పెట్టి, సార్ ఈ ల్యాండ్ డీసీ ల్యాండా, కరెక్ట్ పగడబంది ఉందా లేదా అని చెప్పి, ఓనర్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా అడిగి తీసుకొని రియల్ ఎస్టేట్ చేస్తే బాగుంటుంది. ఇదంతా రియల్ ఎస్టేట్ చేసిన బాగుంటాడు, రిజిస్టర్ ఆఫీసు బాగుంటుంది. కానీ మధ్యాహ్నం రిజిస్టర్ చేసుకొని కొంప కొట్టాలని చెప్పేసి ఇల్లు కట్టాలనుకుంటున్న వ్యక్తి ఇలా కొన్న వ్యక్తి నాశనం అయిపోతున్నాడు. ఈ నాశనమయ్యే వ్యక్తిని ఈరోజు ఎవరిది తప్పు? ఎవరిది తప్పు ఇక్కడ? అందుకనే తప్పు జరగకుండా పగడిబందిగా ఈసారి ప్రీ ప్లాన్డ్గా అన్నీ సక్రమంగా జరిగే విధంగా మేము ముందుకు పోతున్నాము. తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. తుడా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య. తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా ఆధ్వర్యంలో రాయలచీరువు రోడ్డులో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తుడా ఉపాధ్యక్షులు నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, నిర్మాణ సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. శనివారం ఉదయం నగరంలోని రాయలచీరువు రోడ్లో నిర్మిస్తున్న తుడా టవర్స్ నిర్మాణంలో వినియోగిస్తున్న వస్తువుల నాణ్యత ప్రమాణాలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం తుడా కార్యాలయంలో అధికారులతో సమావేశమై సమీక్షించారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 13 అంతస్తులతో తుడా టవర్స్లో ఏర్పాటు చేయనున్న తలుపులు, బాత్రూంలోని వినియోగించే వస్తువులు, పైపులు, టైల్స్ తదితరాల నాణ్యతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మౌర్య మాట్లాడుతూ తుడా టవర్స్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, ఎక్కడా రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. ప్లాన్, ఎలివేషన్ తదితర అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. ఇచ్చిన గడువులోపు పనులు పూర్తి చేయాలని అన్నారు. వీలైనంత త్వరగా పనులు చేస్తే విక్రయానికి వేలం నిర్వహించేందుకు వీలుంటుందని అన్నారు. ఉపాధ్యక్షుల వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర, అడ్వైజర్ రామకృష్ణ, డిఈ భాష, ఏఈ షణ్ముఖం, కేపీసీ సంస్థ ఈడీ సునీల్ కుమార్ తదితరులు ఉన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి బడ్జెట్లో శూన్యం. జర్నలిస్టుల సమస్యలను ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించాలి. బడ్జెట్లో 200 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలి. రాష్ట్రంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం నుండి వాటి పరిష్కారానికి మార్గం ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.
రాష్ట్రంలో 25,000కు పైగా జర్నలిస్టులు ఆయా సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ వారి సంక్షేమానికి ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్న సందర్భంగా ఏనాడూ లేదు. చిన్న చిన్న విషయాలను కూడా గంటల కొద్దీ చర్చించే అసెంబ్లీ జర్నలిస్టుల సమస్యలపై చర్చించిన దాఖలాలు ఏనాడూ లేవు. గత ప్రభుత్వంలో అన్యాయానికి గురైన జర్నలిస్టులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనైనా జర్నలిస్టుల సమస్యలపై ప్రత్యేక చర్చ జరపాలని, వారి సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని జర్నలిస్టుల నుండి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఎంత ముఖ్యమో మీడియా కూడా అంతే ముఖ్యం. మీడియాకు వెన్నెముకగా ఉన్న జర్నలిస్టులు లేని పాలనను ఊహించుకోలేం. ప్రభుత్వం అయినా పార్టీలైనా జర్నలిస్టులు లేకుండా ఒక్క అడుగు ముందుకు వేయడానికి అవకాశం లేదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంత ప్రాముఖ్యత కలిగిన జర్నలిస్టులకు అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ బాధ్యతను ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అంతగా నెరవేర్చడం లేదనేదే వాస్తవం. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గత 15 ఏళ్లుగా చెబుతున్న ప్రభుత్వాల హామీలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం 3 సెంట్లు ఇస్తామని వాగ్దానం చేసి ఆచరణలో మాట తప్పింది. మేము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు బహిరంగంగానే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన రోజునే మీడియా ముందు ప్రకటించారు. అక్రిడేషన్లు పెంచుతామని వాగ్దానం చేశారు. ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కానీ అధికారంలోకి వచ్చి 5 నెలలైనా ఇప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. ముఖ్యంగా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ మేరకు 4 సెంట్ల స్థలం జర్నలిస్టులకు ఉచితంగా కేటాయిస్తే సబబుగా ఉంటుంది. హర్యానా, గోవా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ తదితర రాష్ట్రాల మాదిరిగా 55 ఏళ్లు దాటిన జర్నలిస్టులకు 10,000 పెన్షన్ సదుపాయాన్ని ప్రభుత్వం అంగీకరించాలి. ప్రాణాన్ని పణంగా పెట్టి కోవిడ్ టైంలో విధులు నిర్వహించి ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు గత ప్రభుత్వం విడుదల చేసిన 5 లక్షల పరిహార జీవోను అమలు చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. జర్నలిస్టుల సంక్షేమ పథకాలని ప్రెస్ అక్రిడేషన్తో ముడిపడి ఉన్నాయి. గత ప్రభుత్వం అన్యాయంగా తగ్గించిన అక్రిడేషన్లు తక్షణమే పెంచాల్సి ఉంది. ముఖ్యంగా జర్నలిస్టుల వృత్తి స్వేచ్ఛగా నిర్వహించుకోవడానికి వీలు లేకుండా అనేక ఆటంకాలు ఉన్నాయి. వారిపై దాడులు పరంపరంగా కొనసాగుతూనే ఉన్నాయి. తప్పుడు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటి నివారణకు గతంలో మాదిరిగా నివారణ కమిటీలు ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛ హక్కుల రక్షణకు కేంద్ర స్థాయిలో మీడియా కమిషన్ ఏర్పాటు చేస్తే కొంత న్యాయం జరుగుతుంది. వీటితో పాటు అనేక సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టుల సమస్యలను ప్రత్యేకంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇతరులకు కేటాయించినట్టుగానే ప్రభుత్వానికి తోడుగా అడుగులు వేస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి 200 కోట్లు కేటాయిస్తే వారి జీవితాలకు కొంత భరోసా ఇచ్చినట్టు అవుతుంది. సమాప్తం. నమస్కారం.